వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనం ఒక మంచి స్టార్ట్అప్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళ కోసం ఇనిషియల్ స్టేజ్లో ఫండింగ్ ఎలా అయితే మనం తీసుకోగలుగుతామో దాని గురించి మాట్లాడదాము. ఎందుకంటే ఈ మధ్య చాలామంది కూడా జాబ్ చేస్తూ ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారు, లేదంటే ఉన్న జాబ్ని మానేసి ఫుల్ టైం బిజినెస్ మీద ఫోకస్ చేయాలని ఉన్నారనమాట. సో వాళ్ళ కోసం ఏంటంటే మరి బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి, పెట్టుబడి కావాలి. ఇప్పుడు ఆ పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పెట్టుబడి గవర్నమెంట్ ఏదైనా మనకు సాయం చేస్తుందా? గవర్నమెంట్లో ఎలాంటి స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా? ఆ స్కీమ్స్ గురించి మనం మాట్లాడదాము. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఈ వెబ్సైట్లో గవర్నమెంట్ వాళ్ళది స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అనమాట. ఇదేంటి అంటే ఎవరైతే ఒక బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నారో, ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నారో వాళ్ళ కోసం ఒక చాలా మంచి స్కీమ్ అనమాట. సో దీని గురించి ఇంకా డీటెయిల్స్ మనం ఇక్కడ తెలుసుకుందాము. ఇందులో వీళ్ళు ఇక్కడ చెప్తుంది ఏంటంటే, మీరు ఏదైనా స్టార్టప్కి ఫండింగ్ కావాల్సినప్పుడు ఇన్వెస్టర్స్ లేదా వెంచర్ క్యాపిటలిస్ట్ అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది ఇస్తూ ఉంటారనమాట. మీ ఐడియా కనుక వాళ్ళకి నచ్చితే అలాంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఇవ్వాలి అంటే అప్పుడు ఏమి జరుగుతుంది? మీ దగ్గర ఏదైనా సేల్స్ ఉండాలి, ఏదైనా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉండాలి. అలాంటప్పుడు మీకు ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. కానీ ఏది లేనప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు మీకు ఇదంతా కూడా రెడీ చేసుకొని రమ్మని చెప్తూ ఉంటారనమాట. అందుకని చెప్పి బ్యాంక్స్ కూడా మీకు ఒకవేళ లోన్ కావాలి అంటే కొలాటరల్ లోన్స్ ఇస్తారు. కొలాటరల్ లేని లోన్స్ అనేవి బ్యాంక్స్ అనేది అంటే ఇప్పుడు బిజినెస్కి మనకు కావాల్సిన పెద్ద అమౌంట్స్ ఉంటాయి కాబట్టి కొలాటరల్ ఫ్రీ లోన్స్ అనేవి ఇక్కడ ఉండవు ఎక్కువగా. సో అలాంటప్పుడు కొలాటరల్ కూడా లేదు మన దగ్గర. కొలాటరల్ అంటే ఏదైనా మన ఇల్లు కావచ్చు, ఏదైనా ల్యాండ్ కావచ్చు, అది మార్టగేజ్ లాగా పెట్టడం అనమాట. ఇప్పుడు మన దగ్గర కొలాటరల్ కూడా లేదు, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లేదు, సేల్స్ లేదు, మరి మనకి ఇన్వెస్ట్మెంట్ ఎలా దొరకదా అంటే దొరుకుతుంది. అది ఎలా అంటే ఈ స్కీమ్ గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే లాంచ్ చేశారో ఈ స్కీమ్ అండర్లో మీకు మీ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ చేయడానికి, ఒక ప్రోటోటైప్ బిల్డ్ చేయడానికి మీ స్టార్టప్ కోసం, అలాంటి అన్నిటి కూడా ఇనిషియల్ స్టేజెస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సీడ్ ఫండ్ అనేది గవర్నమెంట్ వైపు నుంచి ఈ స్కీమ్ ద్వారా తప్పకుండా దొరుకుతుంది. సో ఇప్పుడు ఈ స్కీమ్లో మనం అప్లై చేసుకోవాలంటే ఎలా చేయాలి, ఎలాంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉంటాయి, అవి కూడా మనం చూద్దాము. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ స్టార్టప్స్, ఇక్కడ మోర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏంటంటే స్టార్టప్ అనేది DPIIT నుంచి ఒక రికగ్నైజ్ ఉండాలి. అంతేకాకుండా 2 years కంటే ఎక్కువ స్టార్టప్కి స్టార్టే ఉండకూడదు. ఎందుకు అంటే ఇది ఒక సీడ్ ఫండ్ అనమాట. సీడ్ ఫండ్ అంటే ఏంటి? ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తున్నామో అప్పుడు ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ కోసం 2 years కంటే ఎక్కువ ఆ రిజిస్ట్రేషన్ మీరు ఎప్పుడైతే అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో అప్పుడు 2 years కంటే ఎక్కువ మీ స్టార్టప్ అనేది స్టార్ట్ చేసి ఉండకూడదు. 2 years లోపలనే ఉండాలి. అంటే 6 months కావచ్చు, 1 year కావచ్చు, లేదా 1.5 year, 18 months అలా అనమాట. అంతేకాకుండా సెకండ్ పాయింట్ ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు అంటే స్టార్టప్కి ఏదైతే వాళ్ళు బిజినెస్ ఐడియా డెవలప్ చేస్తున్నారో లేదా ఒక ప్రోడక్ట్ డెవలప్ చేస్తున్నారో అది ఒక మార్కెట్ ఫిట్ ఉండాలి. మార్కెట్ ఫిట్ అంటే ఏంటి అంటే ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ అని PM చెప్తూ ఉంటారు అనమాట ఇలాంటి ఇన్వెస్టర్స్ మీటింగ్స్లో. అంటే ఏంటి అంటే ఏదైతే మీరు ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో లేదంటే ప్రోడక్ట్ అనేది మీరు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారో అది కరెక్ట్గా కన్జ్యూమర్స్కి కావాల్సినట్టుగా ఒక మంచి మార్కెట్ ఫిట్ ఉండాలన్నమాట. ఏంటంటే మీరు లాంచ్ చేస్తే జనాలకి అది నచ్చాలి, వాళ్ళ మీ దగ్గర నుంచి కొనుగోలు చేసుకోవాలి. సో అది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అంతేకాకుండా ఇక్కడ మనం థర్డ్ పాయింట్ చూసుకుంటే స్టార్టప్ షుడ్ బి యూజింగ్ టెక్నాలజీ ఇన్ ఇట్స్ కోర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ అనమాట. సో టెక్నాలజీ అనేది చాలా ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీరు ఏ స్టార్టప్ చేసినా, ప్రోడక్ట్ చేసినా, సర్వీస్ చేసినా ప్రతి దాంట్లో కూడా మీరు టెక్నాలజీని వాడాలి. ఎందుకు వాడాలి అంటే ఈ మధ్య ప్రతిదీ టెక్నాలజీ పైన నడుస్తుంది కాబట్టి టెక్నాలజీ ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఫ్యూచర్లో టెక్నాలజీని వాడితే మీరు కూడా బిజినెస్ అనేది ఫాస్ట్గా స్కేల్ చేసుకోవచ్చు. సో అందుకని చెప్పేసి టెక్నాలజీని వాడాలని ఒక రిక్వైర్మెంట్ ఉంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా. దాని తర్వాత ఒక ఫోర్త్ పాయింట్ ఇక్కడ మనం చూసుకుంటే ప్రిఫరెన్స్ వుడ్ బి గివెన్ టు స్టార్టప్స్ క్రియేటింగ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఇన్ సెక్టర్స్ సచ్ యాజ్ సోషల్ ఇంపాక్ట్, వేస్ట్ మేనేజ్మెంట్, వాటర్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, డిఫెన్స్, స్పేస్, రైల్వేస్, ఆయిల్స్ అండ్ గ్యాస్, టెక్స్టైల్స్ ఎక్సెట్రా. అంటే ఏంటి అంటే ఇలాంటి ఇండస్ట్రీస్లో కొన్ని పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అలాంటి ప్రాబ్లమ్స్కి ఒకవేళ మీరు ఒక మంచి సొల్యూషన్ని ప్రొవైడ్ చేస్తే అప్పుడు మిగతా స్టార్టప్స్ కంపేర్ చేసుకుంటే మిమ్మల్ని ప్రయారిటైజ్ చేస్తారనమాట. సో ఇది ఒక మంచి అడ్వాంటేజ్. దాని తర్వాత ఫిఫ్త్ పాయింట్ చూసుకుంటే స్టార్టప్ షుడ్ నాట్ హ్యావ్ రిసీవ్డ్ మోర్ దెన్ 10 lakh rupees ఆఫ్ మానిటరీ సపోర్ట్ అండర్ ఎనీ అదర్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్. అంటే
ఎటువంటి గ్రాంట్స్ కానివ్వచ్చు లేదా ప్రైజ్ మనీ కానివ్వచ్చు, ఎటువంటి ఫండింగ్ కూడా మీకు ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ వైపు నుంచి రాకూడదు. అప్పుడే ఈ స్కీమ్ కింద మీరు ఎలిజిబుల్ ఉంటారు. దాని తర్వాత 6th పాయింట్ ఇక్కడ చూసుకుంటే, షేర్ హోల్డింగ్ బై ఇండియన్ ప్రమోటర్ స్టార్ట్అప్ షుడ్ బి అట్లీస్ట్ 51%. కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెడతా అని చెప్తే వాళ్ళతో పాటు పార్ట్నర్షిప్ లాంటి ఒక కంపెనీని ఫామ్ చేస్తారనమాట. సో అలాంటిది ఏమైనా ఉంటే అప్పుడు ఇండియాలో ఎవరైతే ఉంటారో, మెయిన్ ప్రమోటర్స్ ఎవరైతే ఉంటారో, సో ఇండియాలో ఉండే ప్రమోటర్స్కి 51% కంటే ఎక్కువగా షేర్ అంటే స్టేక్ ఉండాలన్నమాట. అదొక 6th పాయింట్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే, స్టార్ట్అప్ అప్లికెంట్ కెన్ అవైల్ సీట్ సపోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాంట్, డెట్ ఆర్ కన్వర్టబుల్ డిబెంచర్స్. అంటే ఏంటి అంటే, గ్రాంట్ అంటే మీకు ఒక స్కీమ్ కింద గ్రాంట్ అంటే మీకు ఒక ఫ్రీగా డబ్బులు వచ్చినట్టు. అదే ఒకవేళ మీరు డిబెంచర్స్ అనుకోండి, కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటే ఏంటి అంటే మీకు లోన్ రూపంలో ఇస్తారు, మీరు దానికి ఒక నామినల్ ఇంట్రెస్ట్ అనేది పే చేస్తూ ఉంటారు. కానీ ఒకవేళ ఫ్యూచర్లో మీరు లోన్ కనుక పే చేయకపోతే అప్పుడు అది షేర్స్ రూపంలో కన్వర్ట్ అయిపోతాయి. సో ఈ 7 పాయింట్స్ అనేది ఈ లోన్కి మనం అంటే ఈ స్కీమ్కి మనం అప్లై చేయాలి అంటే ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనమాట. సో తప్పకుండా ఈ 7 ఫ్యాక్టర్స్ కూడా మీరు ఒకవేళ అన్నికి మీరు చెక్ బాక్స్లో టిక్ కొడితే అప్పుడు తప్పకుండా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు తప్పకుండా దాన్ని ఈ వెబ్సైట్కి విజిట్ చేసి చెక్ చేయవచ్చు. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అంతేకాకుండా ఎవరికైతే మీరు ఈ వీడియో చాలా బాగా పనికొస్తుంది అనుకుంటారో వాళ్ళతో తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.